నమస్తే, నేను భవ్య. 198వ రోజు పాదయాత్ర విశాఖ జిల్లా పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల్లో కొనసాగింది. పైడివాడ నుంచి ప్రారంభమైన పాదయాత్ర గాజువాక నియోజకవర్గంలోని శ్రీనగర్లో ముగిసింది. 198వ రోజు షర్మిల 15.7 కిలోమీటర్లు నడిచారు. వందనం పలికి స్వాగతం చెప్తాం. మేము ఆ జగన్ అంటే రావాలి. పాడి రైతులు, డ్వాక్రా మహిళలు షర్మిలను కలుసుకున్నారు. 30 గ్రూపులుంటే ఒక్క గ్రూప్కే రుణం వస్తుందని డ్వాక్రా మహిళలు వాపోయారు. మహిళల ఆవేదన విన్న షర్మిల రాజన్న రాజ్యంలో మంచి జరుగుతుందని చెప్పారు. అది మాకు రేటు తక్కువ ఇస్తున్నారు. వెనకలు ఉండండి. ఇదంతా మొత్తం ఊరంతా కూడా ఈ పాడి మీద ఉన్నామన్నమాట. మొత్తం దగ్గర 160 మంది పాడి రైతులు. అన్ని సౌకర్యాలు చూసేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఏది కూడా మాకు సహకారం అందించట్లేదు. డ్వాక్రా మహిళలకి రుణాలు అంటున్నారు. రుణాలు ఇచ్చేవరకే పావుల వడ్డీ అన్నారు. మొత్తం 20-30 గ్రూపులు ఉంటే ఒక గ్రూప్ రుణం వస్తుంది. ఒక గ్రూప్ కి ఇస్తున్నారు, దానికి కూడా పావుల వడ్డీ అంటున్నారు. ఒకరికి వస్తే సరిపోదు కదా, వచ్చేది అందరికీ రావాలి. కానీ అవేమి అందట్లేదు. గతంలో ఆరోగ్యశ్రీ వచ్చిందనేసరికి పరిగెత్తుకొని పారిపోయేవారు. ఇప్పుడు ఏంటంటే కొన్ని హాస్పిటల్లో కూడా పేషెంట్ వెళ్ళిన తర్వాత ఆరోగ్యశ్రీ తీసేసారని కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే ఎవరినో పట్టుకొని చేయించుకుంటున్నారు. తెలియలేని వాళ్ళకైతే అది పూర్తిగా అమలు అవ్వట్లేదండి. ఇలా జరుగుతుంది. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి, మాకు ఈ సౌకర్యాలన్నీ కల్పించాలని మేము అవునా? మీ అందరికి ఇంకా ఎక్కువ రావాల్సింది పోయిచ్చి ఖర్చులు ఎక్కువ అయిపోతే ఇంకా తగ్గించారంటే ఈ పాలకులకు అసలు మీరంటే ఎంత శ్రద్ధ ఉందో, ఎంత ఆలోచన ఉందో మీకే అర్థమవుతుంది. అవునా అమ్మా? జగన్ అన్న ముఖ్యమంత్రిని చేసుకుంటే తల్లి మళ్ళీ మీ అందరికి పశువులకి సబ్సిడీలు ఇస్తారు. కొనుక్కోవడానికి సబ్సిడీల మీద కొనుక్కోవచ్చు. అంతేకాకుండా పాలకు పెట్టడం జరుగుతుంది. మంచి రోజులు తప్పకుండా వస్తాయమ్మా. జగన్ అన్నను ఆశీర్వదించండి. మేము గెలిపించుకుంటామండి మేడం.